స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడమే కాకుండా స్వాతంత్రం అనంతరం ప్రజా సేవనే తమ జీవిత లక్ష్యంగా మలుచుకున్న మహనీయుడు మాజీ శాసనసభ్యుడు మరుపిళ్ల చిట్టి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేవని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సేవకు కృషి చేస్తామని చెప్పారు. మాజీ శాసనసభ్యుడు మరిపిళ్ల చిట్టి 55వ వర్ధంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబూజీ ఆధ్వర్యంలో చిట్టినగర్లోని మరిపిళ్ల చిట్టి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా దేశం కోసం పోరాడి అనంతరం ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మరుపిళ్ల చిట్టి అని కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఆయన పేరు ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయిందన్నారు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటికి ప్రజలు గౌరవంగా స్మరించుకుంటున్నారన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలిచిన నాయకుడిగా మరుపిళ్ల చిట్టి ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రాజకీయ పదవిని అధికారం కోసం కాకుండా ప్రజాసేవకు ఒక సాధనంగా ఉపయోగించుకున్న అరుదైన నాయకుల్లో ఆయన ఒకరని కొనియాడారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతనిచ్చిన మహోన్నత వ్యక్తిగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబూజీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తన ఆస్తులను సైతం ప్రభుత్వానికి అప్పగించిన మహాదాతగా మరుపిళ్లి చిట్టి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. త్యాగం, నిజాయితీ, సేవాభావానికి ఆయన జీవితం ఒక గొప్ప ఉదాహరణ అన్నారు. చిట్టి ఆశయాలు, విలువలు నేటి తరానికి మార్గదర్శకమని, ప్రజల కోసం జీవించడం అంటే ఏంటో ఆయన జీవితం చెప్పిందన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధత, సామాజిక బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన ఆచరణ ద్వారా నిరూపించారని కొనియాడారు. చిట్టినగర్ అనే పేరు నేడు విజయవాడ ప్రజలకు సుపరిచితమైందంటే అది మరుపిళ్ల చిట్టి సేవలకు దక్కిన గౌరవం అని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి భావితరాలకు ఆయన సేవలను మరింత చేరువ చేసే చర్యలను తీసుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చిట్టి ప్రాతినిధ్యం వహించిన పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని పేర్కొన్నారు. నగరాల సంఘం స్థాపించింది నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో సంఘ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నగరాల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో వారికి ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, అదేవిధంగా మరుపిళ్ల చిట్టి గారి అభిమానులు కావచ్చు, చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నగరానికి మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి మరిపిళ్ల చిట్టి గారు సేవలు మరవలేనివి అని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. ఒక స్వతంత్ర సమరయోధుడిగా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటాలు చేసిన వ్యక్తి, అభివృద్ధి చేసిన వ్యక్తి. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పని వారికి ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వాలకి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన మహనీయులు మరిపిళ్ల చిట్టి గారు. వారి అడుగుజాడల్లోనే నడవాలనే భావనతోనే మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. నేను అదే వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 2 సార్లు నేను ఎన్నుకోవడం కూడా చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మరిపిళ్ల చిట్టి గారు ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఇక్కడ పరిపాలన చేశారో అదే దాంట్లో నాకు కూడా అవకాశం రావడం అనేది భగవంతుడిచ్చిన ఆశీస్సులుగా భావిస్తాను. ఏదైతే ఈరోజు మరిపిళ్ల చిట్టి గారి యొక్క మంచి కార్యక్రమాలు ఏమన్నా ప్రతి ఒక్కటి కూడా కొనసాగించే విధంగానే మేమందరం కూడా ముందుకెళ్తామని తెలియపరుచుకుంటూ, తప్పనిసరిగా వారికి ఏదైతే చిట్టినగర్లో ఎప్పుడైతే మనకు చిట్టినగర్ అనేది ప్రతి వాళ్ళకి తెలుసు, కానీ ఆ ఏరియాలో తెలవడానికి చిట్టి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు కావచ్చు, నగరాల సంఘం కావచ్చు, నగరాల పెద్దలు కావచ్చు, అందరూ కూడా సహకరించడంతో చక్కటి విగ్రహం ఏర్పడింది. ఈరోజు చిట్టినగర్ అంటే మరిపిళ్ల చిట్టినగర్ అని చెప్పి అందరికీ కూడా తెలిసే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మరిపిళ్ల చిట్టి గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని, వారి యొక్క ఆలోచన విధానం ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి సర్దార్ మరిపిళ్ల చిట్టి గారి 55వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు,
అలాగే మా నగరాల కుల అధ్యక్షులు మా బాయన్ బాబ్జీ గారు, అలాగే మా పైడేశ్వరరావు గారు, మా నగరాల కులంలో పెద్దలు పైడేశ్వరరావు గారు, అలాగే మా కుల పెద్దలు మా మాజీ కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, అలాగే ఏదైతే నగరాల కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి సర్దార్ మరిపిల్లి చిట్టి గారికి నివాళులు అర్పించటం జరిగింది. సర్దార్ మరిపిల్లి చిట్టి గారు విజయవాడ నగరానికి ప్రప్రథమంగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యేగా విజయవాడ నగరాన్ని ఆయన అభివృద్ధిలోకి తీసుకెళ్లటం జరిగింది. ఆయన ఎన్నో ఆస్తులను, ఆయన సొంత ఆస్తులను కూడా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, విజయవాడ నగర అభివృద్ధి కోసం ఆస్తులను కూడా దానం చేసి ఈరోజు విజయవాడలోన విజయ పాల ఫ్యాక్టరీ ఉంది అని అంటే ఆ రోజు మరిపిల్లి చిట్టి గారు 14 ఎకరాలు ఆయన సొంత స్థలాన్ని 22 ఎకరాలు ఆయన సొంత స్థలాన్ని పాల ఫ్యాక్టరీకి ఇవ్వటం జరిగింది. ఆ రోజున రైతులకి ఒక పరిశ్రమ అంటూ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. అలాగే మనకి బ్రహ్మరాంబాపురం ఉంది. బ్రహ్మరాంబాపురం అని అంటే మరిపిల్లి చిట్టి గారి సతీమణి గారి పేరు అది బ్రహ్మరాంబ గారు. ఆ రోజు ఏదైతే విజయవాడ నగరానికి ఒక బస్ స్టాండ్ లేదు అని చెప్పి బస్ స్టాండ్ కోసం అని కూడా ఆ రోజు అక్కడ కూడా ఆయన 20 ఎకరాలు ఎంతో దానం చేసి ఆ రోజు కూడా అక్కడ బస్ స్టాండ్ అన్నది ఏర్పాటు చేయటం జరిగింది. విజయవాడలోన ఆయన ఎమ్మెల్యేగా చేయటమే కాకుండా ఆయన సొంత ఆస్తుల్ని దానం చేసి విజయవాడ నగర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి మా మరిపిల్లి చిట్టి గారు. అలాంటి ఒక మహనీయుల్ని ఈరోజు మేము స్మరించుకోవడం కానీ ఆయన పుట్టిన కులంలో మేము పుట్టడం అన్నది మేము గర్వంగా భావిస్తూ ఈరోజు ఆయన జన్మదినాన్ని కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ మేము ఘనంగా ఈరోజు మేము నిర్వహించుకుంటున్నామంటే అలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడవాలి, అలాంటి మహనీయుల్ని స్మరించుకోవాలి, రేపటి తరానికి అలాంటి మహనీయుల గురించి తెలియాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతి ఏటా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కుల నాయకులు కానీ, మా కుల పెద్దలు కానీ, అలాగే మా కులస్తులు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహనీయులు మరిపిల్లి చిట్టి గారిది, సర్దార్ మరిపిల్లి చిట్టి గారిది. ఆయన 1971లో మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఈ రోజు వరకు కూడా వర్ధంతులు, జయంతులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అలాగే వారు చేసిన సేవలు రేపు రాబోయే నాయకులు, ప్రజలు అందరూ కూడా గుర్తుంచుకొని ఆయన బాటలో అందరూ కూడా ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బస్ స్టాండ్ దగ్గర బెవరాంబాపురం అని ఉంది. అది మరిపిల్లి చిట్టి గారు సతీమణి. ఆమె అమ్మవారి గుడి చైర్మన్ కూడా చేశారు. ఆమె వారు అక్కడ మరిపిల్ల బెవరాంబ గారు ఏరియా అని చెప్పి మరిపిల్ల అనేది యాడ్ చేస్తే అక్కడ బెవరాంబాపురానికి బాగుంటుందని నేను ఆశిస్తూ సెలవు. మేము మా నగరాల కులం గురించి కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడుతున్నాం. మమ్మల్ని బీసీలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓసీల నుంచి బీసీలుగా మార్చారు. వారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కథమ 8 జిల్లాలు కూడా మార్చారు. అలాగే మంత్రి గారు, మేయర్ గారు మాకు చిట్టినగర్లో చిట్టిగారి విగ్రహానికి కానీ, చిన్నగారి విగ్రహానికి కానీ మంత్రి గారు, మేయర్ గారు మాకు పర్మిషన్స్ ఇచ్చారు. ఇద్దరికి ధన్యవాదాలు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం ప్రతి అంశంలో అడ్డంకులు సృష్టిస్తూ వికృత రాజకీయాలకు పాల్పడుతుందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా వైసీపీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. గతంలో అమరావతిని వ్యతిరేకించిన వారు ఇప్పుడు డిఎస్సి నియామకాలు, కొత్త పెట్టుబడులపైన అభ్యంతరాలు వ్యక్తం చేయడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రాకేష్ వ్యాఖ్యానించారు. ఏదైతే గొడ్డల పార్టీ నాయకులకి వాళ్ళ విధానాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఆహ్లాదకరంగా ఆనందంగా అన్ని రంగాల్ని కూడా డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వీళ్ళ గొడ్డల పార్టీ విధానాలు చూస్తే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికీ ఏదో ఒక గొడవ చేయాలి, అన్నిటికీ ఏదో ఒక వంక పెట్టాలి. ఇదొద్దు, అదొద్దు, ఇదొద్దు, ఇదొద్దు, ఏం వద్దో కరెక్ట్గా వాళ్ళకు కూడా తెలియదు. ఏదో ఒకటి వద్దు అంటమే వాళ్ళ డ్యూటీ.
మరి మనం కనుక చూసినట్టయితే మొన్నటికి మొన్న అమరావతి పనికిరాదు, అమరావతి వద్దని చెప్పారు. డిఎస్సిలో ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు కరెక్ట్ కావు, అవి ఇవ్వడానికి వీలు లేదు, అవి ఆపాలి అన్నారు. లోకేష్ గారు ఆ దేశం ఈ దేశం ఈ రాష్ట్రం నుంచి కొత్త కొత్త పెట్టుబడులన్నీ కూడా తీసుకొస్తూ ఉంటే పెట్టుబడులు తేవడానికి వీలు లేదు. విశాఖపట్నంలో గూగుల్ రావద్దు, డేటా సెంటర్ రావద్దు, లేదా రాయలసీమలో కొత్త కంపెనీలు రావద్దు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రావద్దు, అన్నిటి మీద ఏదో ఒక విధంగా మెయిల్లు రాయటం, అడ్డం పట్టడం, ప్రజలకి మంచి జరిగే ఏ విషయాన్ని కూడా అడ్డు పెట్టుకొని ఏ విధంగా నాశనం చేయాలన్న ఆలోచన ఈ గొడ్డల పార్టీ నాయకులకు తప్ప ఇంకెవరికీ లేదన్న విషయం నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్న మీడియా సమావేశం ప్రకారంగా. మరి మనం మొన్న చూసినట్టయితే చాలా ఆశ్చర్యం, వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి నానా గోలా చేస్తున్నారు. ఏంటబ్బా వీళ్ళు చేసిన గోలా అంటే బీచ్ షాక్స్ పెడుతున్నామంట. ఆ బీచ్ షాక్స్ గురించి మీరేం మాట్లాడకూడదు, బీచ్ షాక్స్ పెట్టడానికి వీలు లేదు, బీచ్ షాక్స్ని రద్దు చేయండి అనో ఇంకోటి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు చేశారా మేము చేశామా? అసలు ఈ బీచ్ షాక్స్ మీద జీవో ఇచ్చింది ఎవరు? నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, డెవలప్మెంట్ పాలసీ ఏదైతే టూరిజం డెవలప్మెంట్ పాలసీ 28/12/2020 ఎప్పుడండి? 28/12/2020. ఎవరున్నారు ఆ టైంలో ముఖ్యమంత్రిగా? ఎవరున్నారు ఆ టైంలో అధికారంలో? ఎవరు తీసుకున్నారు ఈ టూరిజం పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పాలసీని తయారు చేసింది మీరు. మీకు అనుగుణంగా తయారు చేసి ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేయాలని ఆ రోజు జీవోఎంఎస్ నెంబర్ 11ని మీ ప్రభుత్వం కాదా విడుదల చేసింది? ఇచ్చిన జీవోలో పేజీ నెంబర్ 12లో బీచ్ షాక్స్ గురించి మీరు కాదా ప్రపోజల్ పెట్టింది? అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఎలాంటి షరతులు లేకుండా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని వైసీపీ బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు విరుద్ధంగా పథకాన్ని పరిమితం చేసిందని విమర్శించారు. యుడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉండగా కేవలం 66 లక్షల మందికే పథకాన్ని అమలు చేయడం విద్యార్థులను వంచడమేనని అన్నారు. తల్లికి వందనం పేరుతో బకాయిలు పెట్టకుండా అర్హులైన ప్రతి విద్యార్థికి అందించాలన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటటువంటిది కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గతంలో చూశాం. మరి అదే సందర్భంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కావచ్చు, ఎన్నికలకు ముందర ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి ఒకరేమో సైకిల్ ఎక్కి తిరిగారు, ఒకరేమో బస్సు ఎక్కి తిరిగినారు, ఇంకొకరేమో యువగలం పేరుతో తిరిగారు. రాష్ట్రం అంతా తిరిగి మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తామని చెప్పి మా నాయకుడి యొక్క మానసపుత్రిక అయినటువంటి అమ్మఒడి పథకానికి పేరు మార్చి మీరు విద్యార్థులను కావచ్చు, వారి తల్లులను కావచ్చు మభ్యపెట్టేటటువంటి విధంగా హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఈ పథకానికి సంబంధించినటువంటి షరతులు అంటూ ఏమి ఉండవు. తల్లికి వందనానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విద్యార్థికి కానీ, ఏ ఒక్క విద్యార్థిని తల్లికి కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ పథకాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి 2వ సంవత్సరం వచ్చేసరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకుని వచ్చేటటువంటి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మీకు పేద విద్యార్థుల పట్ల కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల పట్ల కావచ్చు చిన్న చూపు అనేటటువంటిది ఉంది. కాబట్టే మీ యొక్క విధానాలకి ఎండగడుతూ తల్లికి వందనం మీరు ఏదైతే చెప్పారో ఆ పథకాన్ని అమలు చేయండి అని చెప్పి మా నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడితే ఒత్తిడికి తలొగ్గి ఇష్టం లేకపోయినా 6,377 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని నేటి తరానికి చేరువ చేసే లక్ష్యంతో విజయవాడలో నిర్వహిస్తున్న స్వరమయం సంకీర్తన గాన శిక్షణ శిబిరం విశేష ఆదరణ పొందుతోంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసురాలు డాక్టర్ శోభారాజు ప్రత్యక్ష
పర్యవేక్షణలో జరుగుతున్న ఈ శిబిరంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వందలాది మంది పాల్గొని అన్నమయ్య కీర్తనలను అభ్యసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ కేబిఎన్ కళాశాల అన్నమాచార్య భావనా వాహిని సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పాత బస్తీలోని కేబిఎన్ కళాశాలలో ఈ శిక్షణ శిబిరం కొనసాగుతుంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి 250 మందికి పైగా సంగీత అభిమానులు హాజరవుతుండగా వారిలో 7 ఏళ్ల చిన్నారుల నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు ఉండడం విశేషం. నిర్వహించిన తరగతిలో డాక్టర్ శోభారాజు మహిన్యోద్యోగి కావలే మనుజుదైన వాడు అనే అన్నమయ్య కీర్తనలను బోధించారు. లలిత రాగంతో ఉన్న ఈ కీర్తనలో ప్రతి పదాన్ని సరైన ఉచ్చారణతో ఎలా ఆలపించాలో దాని భావం అంతరార్థాన్ని వివరిస్తూ శిక్షణ అందించారు. 2 గంటలకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కీర్తనను సంపూర్ణంగా పాడే విధానాన్ని నేర్పించారు. ఈ సందర్భంగా కేబిఎన్ కళాశాల కార్యదర్శి కరస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాసు మాట్లాడుతూ అన్నమయ్య సాహిత్యంలోని జీవన విలువలను యువతకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని, 29వ తేదీన జగద్గురువు అన్నమయ్య పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అన్నమాచార్య భావనా వాహిని ట్రస్టీ డాక్టర్ నందకుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అటువంటి గొప్ప సాహిత్య సంపదను మనకు అందించడానికి కృషి చేస్తున్న శోభారాజు గారి కృషిని మాటల్లో మనం వర్ణించడం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అలాగే కేబిఎన్ కాలేజీ కలిపి ఈ అన్నమయ్య సంకీర్తనల శిక్షణా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చక్కగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సంకీర్తనలతో పాటు ఎన్నో మానవీయ విలువల్ని కూడా అన్నమయ్య తన సాహిత్యంలో నింపారు. సంగీతాన్ని, సాహిత్యాన్ని, విలువలను ఈ 13 రోజుల పాటు మా కాలేజీ వేదికగా అందించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో యూట్యూబర్ రాజ్ బోడా అనే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు రాజ్ బోడాపై ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు అగ్ర నాయకుల పట్ల అభ్యంతరకర భాషను ఉపయోగిస్తున్న యూట్యూబర్ను చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు. యూట్యూబర్ రాజ్ బోడాపై జనసేన నాయకులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు వీలైనంత త్వరగా రాజ్ బోడాను అదుపులోకి తీసుకుంటామని జనసేన నాయకులకు హామీ ఇచ్చారు. గత 4 రోజులుగా రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి అశాంతిని సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. సెక్యులర్ ముసుగులో హిందూ భావజాలంపై వ్యతిరేకతను చూపుతున్న కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన నాయకులు హెచ్చరించారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని, మర్యాద పాటించాలని వారు సూచించారు. కుల మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లా ఉండాలని పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని పదే పదే చెబుతుంటారని వారు గుర్తు చేశారు. మతాలను గౌరవించడం జనసేన పార్టీ మూల సిద్ధాంతమని, దీనిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి జనసేన మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావుతో పాటు భారీగా పాల్గొన్న జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. బోడా రాజ్ అనే ఒక యూట్యూబర్ మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అనవసరమైన రచ్చ చేస్తూ నోటి విరోచనాలు అవుతూ తనకి ఇష్టం వచ్చానుసానుగా హిందూ దేవతల మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ, అలాగే
ఒక నాయకుడి యొక్క భార్య పిల్లల మీద కానీ అకారణంగా ఎందుకు అక్కసు వెలగక్కుతున్నారని మాకు అర్థం కావట్లేదు. జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, అలాగే భారతీయ జనతా పార్టీని, 3 పార్టీలను కూడా అతను ఎక్కువ పెడుతూ చాలా దుర్భాషలాడుతూ అసలు ఎందుకు జరుగుతుంది అనేది కూలంకషంగా విచారించి తగు న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని కోరటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇతను వెనుక ఉన్న శక్తులు ఎవరైతే ఉన్నారో, అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటకు లాగుతాం. నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఒక రకమైన వింత వాతావరణం నెలకొనింది. హిందువులు హిందూ ఇతర కులాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి, ఈ రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఒక వర్గానికి చెందిన మరీ ముఖ్యంగా సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ భావజాలం మీద ఒక వ్యతిరేకత ఉన్న కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్పదలిచా, ఏంటి అంటే మీరు ఫేమస్ అవ్వాలి అంటే ఈజీగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తే ఫేమస్ అయిపోతాం అనుకునే ప్రతి ఒక్క యూట్యూబర్కి మేము జన సైనికులు హెచ్చరిస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్నా ఏగ వాళ్ళ మేము ఊరుకోము, మేము కేసులు పెడతాం. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే మర్యాద ఉండదని ఈ సందర్భంగా మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. ఏదైతే గత 2 రోజుల నుంచి ఒక యూట్యూబర్ రాజ్ బోడా అనే ఒక యూట్యూబరు గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారిని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, ముగ్గురిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అది నోటికి పట్టనంత మాటలు, అంటే అసభ్యకరంగా, అంటే అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడుతూ వీళ్ళందరినీ కూడా అమ్మనా బూతులు తిడుతూ వీడియోలు పోస్ట్ చేశాడు. తన మీద రాష్ట్ర స్థాయిలో, అలాగే ఇక్కడ మా తాడేపల్లి మండలంలో ఈరోజు మా పోలీసు వారికి అది కంప్లైంట్ చేసి తన మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండల పరిధిలోని నాయకులు అందరం కలిసి ఈరోజు తన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా సిఐ గారు దాన్ని తక్షణమే తనని ఎక్కడున్నాడో ట్రేస్ చేసి తన మీద తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.